జై శ్రీమన్నారాయణ. ఈ దేవాలయం చూడగానే గుర్తుపట్టేస్తారు, ఇది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ముఖద్వారము అని. మరి ఈ స్వామికి ఆభరణాలు ఇవన్నీ, ఈ నిధులు ఎవరు కాపాడుతారో మీకు తెలుసా? ఇది శంఖనిధి. మనం దేవాలయం లోపలికి వెళ్తుంటే ఎడం వైపు ఉంటుంది. ఇది రక్షక దేవత. 2 చేతుల్లో 2 శంఖాలు పట్టుకొని ఉంటుంది కాబట్టి ఇది శంఖనిధి. ఇది పద్మనిధి. ఈమె 2 చేతుల్లో పద్మాలు పట్టుకొని ఉంటుంది కాబట్టి పద్మనిధి అంటారు. ఈ శంఖనిధి, పద్మనిధి స్వామివారి యొక్క ఆభరణాలను, నిధులను రక్షిస్తూ ఉంటారు. అందుకే వీరిని బయట మనం వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు దండం పెట్టుకుంటూ వెళ్ళాలి. దేవాలయ నిర్మాణం మొత్తము ఆగమ శాస్త్రం ప్రకారం ఏవి ఎక్కడ పెట్టాలో నిర్ణయించబడి ఉంటుంది. దాని ప్రకారమే దేవాలయ నిర్మాణం జరుగుతుంది. ఇవన్నీ నా సొంతంగా చెప్పబడినవి కావు, పుస్తకాలు చదవడం వల్ల తెలుస్తున్న విషయాలండి. మరి మనకు తెలిసింది 10 మందికి తెలియాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. జై శ్రీమన్నారాయణ.